మీరు వెళ్ళేసరికి 2 గ్లాసుల పద్ధతి ఉంది. దాన్ని అరికట్టాలని మీరు ఏమైనా చేశారా? అప్పుడు మెయిన్ గా భూములు 2 గ్లాసులు అంటే టీ గ్లాస్ చెప్పారు కదా, ఆ ఆ, సమస్య చేసినాం ఏం చేశారు? వాటిని ఇంకేంది ఇక గ్లాసులు వలగొట్టుడు, మనము ఈ గ్లాసులు వలగొట్టుడు, ఒట్టలను ఎత్తివేయమనుడు, ఇట్లయితే సరిగా ఉండదని చెప్పని ఇక ఊర్ లోపల అందరినీ సంఘాలు పెట్టినాం కదా, సంఘాలు పెట్టి యూత్ సంఘం పెడితే, బాలల సంఘం పెడితే, ఇక వాళ్ళంతా తిరుగుడు, ఛాయలు తాగుడు, అవి ఎత్తేసుడు. పోచమ్మ టెంపుల్లోకి వెళ్ళారా? పోచమ్మ టెంపుల్కు ఇక ఇప్పుడు పోవుడు. ఇక అప్పుడే ఇక అన్నీ ఇక మొత్తం లోపలికి ఇక సొచ్చుకపోడు. కులం అంటే ఊకుండం, మతం అంటే ఊకుండం అనేది ఇక అందరినీ మళ్ళీ కులాలలో అందరినీ కలిపి సంఘం పెడితే ఇక అందరినీ కలిపి తినిపించుడు, బయటకు తోలకపోవడు, ఇట్లా ఉండే అన్నట్టుగా అది మారింది. ఊర్లోకి మీరు అడవిలోకి వెళ్ళిన తర్వాత ప్రజలకు ఏం చేశారు అప్పుడు? ఎందుకంటే భూస్వామ్య వ్యవస్థ ఎక్కువ ఉండేది అప్పుడు భూములను జెండాలు వాతిపించేది. భూములను జెండాలు వాతిపించి ఆ భూములు ఎంత ఉన్నదనేది ఒడ్డోళ్ళని కానీ మాలలను కానీ ఊర్లే లేని వాళ్ళని కానీ అందరినీ తీసి వాళ్ళకు మనసుకి ఎంత భూమి పెట్టిపిచ్చి, భూమి పెట్టిపిస్తే ఆ భూమిని ఎందుకు పెట్టిపిచ్చిండ్రు, ఎందుకు దున్నిపిచ్చిండ్రు, అందరిని కమాండ్గా దున్నిపించేటోళ్ళం అన్నట్టు. మొత్తం ఊరందరు కలిసి దున్నుకోవాలి దాన్ని. దున్నుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని అడ్డుకునేది. లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళకి మీకు ఎదురుపడిన తర్వాత ఎదురు కాల్పులు జరిగాయి ఎప్పుడైనా? తర్వాత జరిగినాయి, అప్పుడు జరగలేదు. అప్పుడు ఏమైందంటే ఇక నేను మా సీఓకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కు చూయించుకుంటానని పోయిన తర్వాత ఆయన వాళ్ళని అరెస్ట్ చేసారు. నేను ఒక కాడైనా, ఆయన ఒక కాడ అయినరు, వాళ్ళు ఒక కాడ అయినరు. అరెస్ట్ అయ్యారా? నేను అరెస్ట్ కాలే, నేను ఒక ఇంట్లో ఉన్నా, వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అప్పుడు ఏరియా మొత్తం ఇక మిలిటెంట్లనంటే ఇక ఏమీ లేకుండా చేసిండ్రు, ఇక పార్టీ లేకుండా చేసిండ్రు. ఇక అప్పుడు బొగ్గ నిర్బంధం, తల దిక్కు వెళ్ళిపోయినరు. కొందరు దండకారణ్యం వెళ్ళిపోయినరు. ఇక నేనే ఉన్నా ఇక అక్కడ, నేనే ఉన్నా, ఇక ఎవ్వలేరు. ఇక అప్పుడు జైలు నేను అక్కడనే ఉండిపోయాను. ఇక ఏ ఊర్లో? అక్కడ కిష్టంపేట అని అల్లిపూర్ దగ్గర జైచల్ దగ్గర ఉంటుంది, అక్కడ ఉండిపోయినా నేను. అయితే ఆయన అరెస్ట్ అయినాక కొన్ని రోజులకు మళ్ళీ జైలు నుంచి కొంతమంది వచ్చారు బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు, పార్టీ మొదలుపెట్టినాక మళ్ళీ పలంకాడ అట్లా ఒక అక్క నుంచి వచ్చినామని వాళ్ళు అప్పుడు తీసుకొచ్చారు. ఇక్కడ మెయిన్గా మాసాపురం ఆయన వచ్చిండు, ఆయన వచ్చి తీసుకొచ్చిన తర్వాత నాకు సంవత్సరాలు లేవు. అప్పుడు 16 ఏండ్లే ఉన్నాయి. అప్పుడు నాకు 16 ఏండ్లు ఉన్నాయి. మరి 16 ఏండ్లకు నేను అప్పుడే ఇక దళాలు దండకారణ్యంలో దళంగా ఏర్పాటు చేసి అప్పుడు స్టార్టింగ్. ఇక 18 సంవత్సరాలు పడింది, తీసుకోరాదు పార్టీ, తీసుకోదు కూడా. ఇక నీకు నిర్బంధం పెరిగింది కనుక నువ్వు ఉన్నావు, కానీ ఇది ఉండరాదు, నువ్వు ఇంకా 2 సంవత్సరాలు ఎక్కడన్నా ఉండాలి దళంకు రావాలంటే, లేకపోతే నువ్వు ఇంటికన్నా పోవాలా అని పెట్టిండు. పెట్టిన వాళ్ళు మరి ఎట్లా, మరి ఇంటికి పోవడంటే మరి ఎట్లా అని చెప్పానంటే, ఇంటికే పంపిస్తాం, 18 సంవత్సరాలకు తీసుకుంటాం, 18 సంవత్సరాలు తీసుకుంది, అది కుదరని పని అని చెప్పిండ్రు. ఇక చెప్పిన వల్ల సరే నన్ను మా ఇంటికి వచ్చిండ్రు వాళ్ళు, మా వాళ్ళతో మాట్లాడి ఇక మా ఊర్లోనే ఉంచిండ్రు. మా ఊర్లోనే ఉంచినాక కొన్ని ఇక మళ్ళీ సైన్ ప్రభాకర్ ఎన్నుకుంటారు, ఆయన ఎన్నుకుంటారు అయిపోయిండ్రు. అందరు అనిపోయినరు, పార్టీ లేకుండా వీకింది, మొత్తం పోయింది. ఇక్కడ మన ప్రాంతంలో ఈ కొన్ని సంవత్సరాల తరబడి మళ్ళా పార్టీ లేదు. ఇక మళ్ళీ కొన్ని సంవత్సరాలకు మళ్ళీ వచ్చింది, మళ్ళీ కోర్టుల నుండి పుర్రె లక్ష్మణ్ అని, మళ్ళీ పుర్రె లక్ష్మణ్ అని మళ్ళీ సీఓగా మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను పార్టీకి కలిసిన. ఇక పార్టీకి కలిసిన కానీ పార్టీలకు పోలేను, కలిసిన పార్టీకి కలుసుడు, ఊర్లో పూట అన్నము సరఫరణ చేసుడు, ఊర్లో వాళ్ళని బయటకు తీసుకుపోవడు, వాళ్ళు పోస్టర్లు వేసుడు, అట్లా కొద్ది రోజులు చేసే స్థలకాలు పోలీసు వాళ్ళకి తెలిసింది. అంతకంటే ముందు అరెస్ట్ అయినా, ఇంటికి వచ్చిన మళ్ళీ అరెస్ట్ చేసిండ్రు, మళ్ళీ పోయినా అదే పని కన్నది. ఇక దళంకు కలవడం, అరెస్ట్ కావడం, జైలుకు పోవడం, మళ్ళీ రావడం. ఏ జైలుకి వెళ్ళారు? చెంచల్గూడ జైలుకు. జైలు నుంచి రావాలి, మళ్ళీ దళంకు కలాలి. మళ్ళీ దళంకు కలాలి.
అలా ఎన్నిసార్లు? అట్లా ఎన్నిసార్లు పోయినో తెలియదు అసలు. ఆ. నేను మళ్ళా పాటికి పోయేదాకా అదే పని కన్నది. ఆహా. ఇక మళ్ళా లక్ష్మణులు ఇక్కడ కొండాపూర్లో ఎన్నుకుంటారు అయినరు. ఉమ్. అప్పుడు చింతకింది భూమయ్య అనేటైనా పార్టీకి మంచిగా ఉండే. ఉమ్. చింతకింది భూమయ్య అనే నర్సయ్య అనేటైనా పార్టీకి మంచిగా ఉండే. ఆ. ఆయన ఏం చేసిండంటే ఇదే రోజు మంగళవారం రోజే నాకు గుర్తుకున్నది, ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నాము, కోడి కూర తీసుకొస్తా అని చెప్పని అక్కడ మక్క తోటలోంచి దళంను ఆయనతో పోలీసు వాళ్ళని తీసుకొచ్చిండు. అప్పుడు మొత్తం ఆయన చనిపోయిండు, ఇంకొకనే చనిపోయిండు ఎక్కడ? కొండాపూర్లో. అప్పుడు అది పోయినాక మళ్ళా కొంతకాలం మళ్ళా గ్యాప్ అయిపోయింది. మళ్ళా గ్యాప్ అయిపోయింది. మళ్ళీ తర్వాత హల్లి శంకర్ అని మళ్ళా దళం గప్పుడు మనకు సాయుధ దళం ఇక్కడ సాయుధ దళం అనేది గప్పుడు మళ్ళీ 7గురితోటి మళ్ళా దళం ఏర్పడి మళ్ళా కొంతకాలంకు మళ్ళీ వచ్చిండ్రు. అప్పుడు మీరు పూర్తి స్థాయిలో పనిచేశారా? నేను ఇంటికాడ ఉన్నప్పుడే నేను పార్టీ సభ్యురాలను. నేను ఇంకా చిన్నప్పటి నుంచి పార్టీ దాంట్లోనే ఉన్నా కనుక నేను పార్టీ నాకు సభ్యత్వం ఏ కాలం నాడో ఇచ్చింది. అది నేను పార్టీ సభ్యత్వంలో పనిచేసేదాన్ని. దళం వచ్చినా మనకు మొత్తం అండవార్లోనే ఉండేది, ఇక అట్లా ఉండేది అన్నట్టు. ఇక తర్వాత అల్లి శంకర్ మళ్ళీ వచ్చి మళ్ళీ అప్పుడు సాయుధ దళాలు ఏర్పడినాయి, మళ్ళీ పనిచేసినాం. ఇక మళ్ళీ పనిచేసిన వాళ్ళు ఇక ఊకే పోలీసు వాళ్ళు కొట్టుడు సీటుడు అని అంటే వాళ్ళకల్లా మా వాళ్ళు ఏం చేసిండ్రు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, మా పిల్లలు తీసుకుపోయి నువ్వు కొరట్లలో ఉండి నువ్వు కొరట్లలో చదివించుకుంటా కొరట్లలో ఉండి ఈ నిత్యం పోలీసు వాళ్ళే ఈ వద్దని చెప్పని నన్ను బంద్ చేయించిండ్రు. ఇక మా వాళ్ళు బంద్ చేయించి అక్కడే ఉన్నిగా కొరట్లల్లో ఉన్నిగా. కొరట్లల్లో ఉన్నాక మళ్ళీ కొరట్లకి వెళ్ళాం, మళ్ళీ దళం కాడికి పోయినా, మళ్ళీ ఏరియా మహిళా విముక్తి సంఘంలో పెట్టిర్రు నన్ను. ఇక్కడ ఏరియా మహిళా విముక్తి సంఘంలో లీడర్గా పెట్టిర్రు మళ్ళీ నన్ను పార్టీ. మళ్ళీ ఏరియా అంతా తిరగాలి, సివిల్గానే కానీ ఏరియా అంతా తిరగాల. మళ్ళీ ప్రతి లేడీస్ని కలవాలా, సంఘాలల్లో మాట్లాడాలా, సంఘాలు పెట్టాలా, మళ్ళీ తిరగాలి. నేను కొట్ల కాడ ఉందాక మళ్ళీ ఇవన్నీ చేసుకొచ్చిన. ఏ ఏరియా తిరిగాము అప్పుడా? ఆత్మకూరు, ఆత్మకూరు, చింతకుంట, కోనపూరు. ఇవన్నీ నడుచుకునేనా? ఆత్మకూరు నుంచి చింతకుంట ఎన్ని రోజులు పెట్టేది? ఏం బాగాసేపు ఏం పట్టదు, దగ్గరనే ఉంటాయి. చింతకుంట. తుపాకీ నేర్పారు అప్పుడు? లేదు, ఊర్లోనే ఉండి ఏరియా మహిళా విముక్తి సంఘంలో పనిచేసిన. పూర్తి సాగు ఎప్పుడు వెళ్ళారు మీరు? 1988లో. 98లో పూర్తి కాలం పోయినా. పూర్తి కాలం ఎక్కడెక్కడ తిరిగారు? అప్పుడు నేను పోయితే అట్ట మళ్ళీ పూర్తి కాలం వచ్చిన తర్వాతనే నాకు మల్లాపూర్ మండల గ్రామాల్లో మళ్ళీ మొత్తం సివిల్గా తిరిగేటి ఇచ్చిండ్రు. మళ్ళీ పిఆర్గా మళ్ళీ దళంలా ఉండు కాదు, మళ్ళీ సింగిల్గానే తిరగాల. మల్లాపూర్ ఈ గ్రామాలన్నీ ఇచ్చిండ్రు. సింగిల్గా తిరుగుతున్నప్పుడు ఇబ్బందులు రాదమ్మా నీకు? వస్తాయి కదా, భోజనం దొరకదు, షెల్టర్ ఉండదు, అవన్నీ వస్తాయి. ఇట్లా పొద్దు కట్టప్పుడు ఇంట్లోకి రావాలి, పొద్దు అందాక కంపెనీలలో పోవాలి, ఊర్లోకి వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు రావాలి, పోలీసు వాళ్ళ మధ్య నుంచి తప్పించుకొని పోవాలి, ఊరంతా పోలీసు వాళ్ళు చుట్టుముట్టాలి. ఈ ఊర్లో కూడా ఇట్లా చాలా కంపెనీలకు రావడం, పోలీసు వాళ్ళు రావడం ఇవన్నీ జరుగుతుండే. ఇది ఒకటి చెప్పండి, ఎలా తప్పించుకుంటారు మీరు? నేను అంటే ఒక్కరే ఉంటారు మీరు, ఆయుధం ఉండదు? ఉంటది, ఉండుడే తప్పంచి ఉండుడే. మల్లాపూర్లో ఊరికి వచ్చిన, ఊళ్ళకి వచ్చేటకల్లా మాలగొట్టకు ఇట్లా ఎన్ని గంటలకు? అది ఈ టైమే, ఇంకా కొంత ముందు అనుకో వచ్చిందని చెప్పిన వల్ల ఎంత మొత్తం మాలగొట్ట కాదు. ఇక మల్లాపూర్ చుట్టూ మన వాలుగొండ, దమరస్పల్లి అడివంతా పోలీసు వాళ్ళే. నేను మల్లాపురం వచ్చినమంటే ఇక కొంతమంది మాకు మంచిగా ఉండి ఏం చేసిండ్రు, ఆయనతో సర్ది ఎత్తిండ్రు, చేతికి కురిపించిండ్రు. సర్ది నెత్తి మీద పెట్టుకున్నా, సర్ది గుల్ల చేతిలో కురిపి పట్టుకున్నా, అల్లంలోకి వెళ్ళి బయటపడి ఏమి కాలేదు. తప్పంచి ఎప్పుడు కాల్చడం ప్రారంభించారు మీరు? నేను అంటే పార్టీలకు పోయిన తర్వాత నేను నేర్పించారా? ఎవరి మీద కాల్చారా? కాల్చుడు అంటే ఏమి లేదు, ఫైరింగ్లలో ఫైరింగ్ చేస్తాం కానీ వట్టి ఎందుకు కాల్చుతాం. కానీ తుపాకులు కాల్చడం అని అంటే గది ఎయిర్ గన్ బట్టే ఫైరింగ్ నేర్చుకుంటాం కదా. తుపాకి బట్టి డ్రిల్ అంటే డ్రిల్ అంటే నాకు అర్థం కాదు కానీ ఎయిర్ గన్ లేచిన తర్వాత వ్యాయామం చేయడం
అవన్నీ ఉంటాయి. మ్మ్. అవన్నీ ఉంటాయి. నేను పియర్గా కొన్ని రోజులు పనిచేసిన తర్వాత బగ్గ ఫుల్గా నిర్బంధం పెరిగింది. మ్మ్. మళ్ళా పెరిగినాక ఇక అప్పుడు పూర్తిగా అలా దళంలో ఉండి ఇక్కడ మళ్ళీ మహిళా టీం కమాండర్గా చేసిండ్రు నన్ను. మళ్ళీ నాకు ఇదో 3 మనుషులను ఇచ్చిండ్రు. మళ్ళీ ఇక్కడ పార్టీలో ఉన్నప్పుడు మీరేమో యాక్షన్ చేశారా? మీరేమైనా యాక్షన్ చేశారా? మల్లాపూర్లోనే చేసిన. ఏం చేశారు? అది టెలిఫోన్ ఎక్స్చేంజ్ అది పేల్చడం. ఎవరెవరు మీరు? మేము ఇంకా కొంతమంది యూత్ మల్లాపూర్ది కానీ భూతిపురం కానీ భూతిపురం కాడ కానీ ఇట్లాంటి